బ్రేకింగ్ చూస్తున్నాం. వరుస బాంబుల దాడులతో ఇజ్రాయెల్ దేశం అతలాకుతలమవుతుంది. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి ఇరాన్ ఎంట్రీ ఇచ్చింది. ఇక దీంతో యుద్ధ వాతావరణం ఉధృతంగా మారింది. హెజ్బొల్లాలో స్థావరాల లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్పై బాంబుల వర్షం కురిసింది. ఇక విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు అధికారికంగా తెలుపుతూ తమ దేశ ప్రజలను అలర్ట్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఇరాన్ ఒక్కసారిగా 400కు పైగా క్షిపణులు ప్రయోగించడంతో టెల్ అవీవ్ అదేవిధంగా జెరూసలేం సమీపంలో వరుస పేలులతో శబ్దాలు దత్తరేలింది. దీంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అప్రమత్తమయ్యారు. ఇక ఇరాన్ దాడితో లక్షలాది మంది ఇజ్రాయెల్ వాసులు బంకర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. తమ పౌరుల ప్రాణాలను రక్షించడానికి ఐడిఎఫ్ అన్ని చర్యలు తీసుకుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఇజ్రాయెల్పై క్షిపణుల ప్రయోగం తర్వాత ఇరాన్ స్పందించింది. హమాస్ అధినేత ఇజ్రాయెల్ హమీనా అదేవిధంగా హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా నిర్ఫోరులషు మరణానికి ప్రతీకారం ఈ దాడులు చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇక మరోవైపు తమ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఇరాన్ సీనియర్ల అధికారులు తెలిపారు. ఇక పరిణామాల నడుమే ఇజ్రాయెల్ రాజధానిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా పలువురు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల దాడి వేళ అమెరికా అధ్యక్షులు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్కు అండగా నిలిచేందుకు పశ్చిమాసియాలోని అమెరికా పలకాలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక పశ్చిమాసియాల పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అధ్యక్షులు జో బైడెన్తో పాటు ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్ కూడా పాల్గొన్నారు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఇజ్రాయెల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి రాయబారి కార్యాలయం సూచించింది. స్థానిక అధికారులు సూచించిన భద్రతా నియమాలకు అనుగుణంగా వ్యవహరించాలని తెలిపింది. దేశంలో అనవసర ప్రయాణాలు చేయవద్దని, సురక్షిత ప్రాంతాల దగ్గరగా ఉండాలని పేర్కొంది. భారత పౌరులందరి రక్షణకు ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షులు మసూద్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో ఘర్షణలకు దిగొద్దని ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది. ఇక ప్రతీకార దాడులు చేస్తే ప్రతిఘటనకు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అధ్యక్షులు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు.